ఆస్తి అంతస్తు వలన కలుగు ప్రమాదం ఏది, దీంట్లో ఏం ప్రమాదం వస్తుంది సార్ అంటావని దాన్ని ఇప్పుడు 2-3 ఎపిసోడ్గా మీకు అర్థం ఒక రోజు చెప్పాను, ఒక రోజు ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు 3వ రోజుగా ఆ క్లాసులో మీకు ఇంకా అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఎంత ప్రమాదము, ఆస్తి అంతస్తు కలిగితే ప్రమాదమా అన్నది చూస్తూ ఉన్నాం. ఆస్తి అంతస్తులు కలిగి ఉండవాలి అని కదా చెప్తున్నారు, నువ్వేంటి కలిగి ఉండకూడదు అంటావా అని ఒకవేళ మీరు అనొచ్చు. పాఠం అయితే సరిగ్గా మీరు వినాలి. ఆస్తి అంతస్తులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ఇంకొకటి ఆత్మ సంబంధమైన ఆస్తి అంతస్తులు ఉన్నాయి. కానీ చాలా మందికి ఏది మాత్రమే వచ్చు, శరీర సంబంధమైన ఆస్తి పాస్తుల గురించి తెలుసు, ఆత్మ సంబంధమైన ఆస్తి పాస్తులు ఉన్నాయని దాన్ని సంపాదించుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు స్పెసిఫిక్ గా ఆ లేఖనాన్ని చదివించాం సోదరుల చేత. మళ్ళీ ఒక్కసారి చదువుదామా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని దయతో చదువుతున్నాం. ఇహమందు ధనవంతులైన వారు అంటే ఒకరమైన ధనాన్ని చెప్తున్నాడు. ఇహలోక సంబంధమైన ధనం అంటే శరీర సంబంధమైన ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఎంత ప్రమాదం ఉందో చూడు. నేను అదే చెప్పాను. ఈ లోహ ధనాన్ని నువ్వు ఒకవేళ నమ్ముకొని ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తులు నువ్వు కలిగి ఉండాలనుకుంటే నువ్వు ఏ నాటికైనా ప్రమాదంలోకి వెళ్ళక తప్పదు. ఎందుకు ఉండకూడదు? అది ఉంటేనే కదా మాకు గౌరవం, అది ఉంటేనే కదా మాకు ప్రతిష్ట, పేరు అని అనుకోవచ్చు. నా సోదరా, దాని అంతము భయంకరమైన ప్రమాదము. గర్విష్ఠులైపోతారు. దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉందో కూడా చూద్దాం. అదే పాఠంగా చూస్తున్నాం. ఎఫెక్ట్ చెప్పి దూరంగా ఉండమంటున్నాం. కరెంట్ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. నేను ప్రతి ఒక్కరికి చెప్పలేరు. ఇక అక్కడ ఒక మైక్ పట్టుకొని కరెంట్ ఉంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇది 500 వాట్స్ కరెంట్ ఉంది, దీనికి దగ్గరకు వచ్చిన మాడి మసి అయిపోతారు అని రోజు ప్రసంగం చెప్పగలమని ఆయన మైక్ పెట్టుకొని ఒకే ఒక బొమ్మ, 2 ఎముక, ఒక పుర్రె పెట్టి పంపిస్తాను. నేను ముట్టుకోపోరా ఈసారి, బోధలలో లేవు, ఇక పుర్రె అయిపోతావు అంతేనా. అది జాగ్రత్త. బాంబు ఉంది క్యారేజ్ లో, ఎవరెవరో బాంబు పెట్టుకొని కూర్చొని ఉన్నారు, చర్చ్ బిల్డింగ్ ఎవరు బాంబు తీసుకొచ్చి కూర్చొని ఉన్నారు అని చెప్పేసినాను. నేను ఇప్పుడు ఎంత ప్రాణాలు, ఎందుకంటే చెప్పకపోతే ప్రమాదం. ఇక్కడ బాంబు ఉంది జాగ్రత్త. ఇంకోటి బోర్డు పెట్టేస్తున్నారు ప్రతి ఇంటి దగ్గర, కుక్కలు ఉన్నాయి. ఆ తర్వాత నన్ను పిర్ర పెరికింది, నా కాళ్ళు అట్టు గుజ్జు లాగేసింది అనా నాకు. ఇగో బోర్డు ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ? జాగ్రత్త. మీ సంఘములో కూడా చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మను కలవరు పెట్టువారున్నారేమో, జాగ్రత్త. మీ వ్యక్తిత్వం భంగమైపోద్ది. ప్రాణం పెట్టుకొని కాపాడుతుంత వేల లక్షల రూపాయలు చేసి ఉన్నాము, శక్తి అంతా కరిగిపోయేటట్టు పనులు చేసి ఉన్నాము. ఇవన్నీ వ్యర్థమైపోకూడదు కదా నా ప్రియ సోదరి మండలారా. అందుకే జాగ్రత్త కలిగి ఉండు. పరలోకం పోవాలని నీ ఆశ, అందుకే నీళ్ళ దిగావు పెనానదిలో, దాన్ని కాపాడుకుంటూ పోవాలి తప్ప ఏంటండి ఇవి, ఇంకేం బతుకది చెప్పు నాయన. దీనికి సిద్ధపడకుండా నువ్వు ఇంకేం బతికేది చెప్పు. దేని వలన ప్రమాదం సంభవించబోతుందో ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి అపోస్తుల యొక్క బోధ అదిగో ఖండిస్తుంది, తప్పును దిద్దుతుంది, ఏదైనా ఉపదేశిస్తుంది, నీతి యందు శిక్ష కూడా చేసి నిన్ను ఉత్తీర్ణనిగా, తీర్పులో ఉత్తీర్ణనిగా చేయట కొరకు నిన్ను ఆరాటపడుతూ చెప్తుంది. 2 ధనాలు ఉన్నాయి, ఒక ధనమే అనుకొని ప్రమాదంలో పడిపోకు నా సోదరా. దీన్ని నమ్ముకొని విర్రవీగితే ఏమైపోతుందో అదిగో అద్భుతమైనటువంటి ఉదాహరణలు కలిగిన జీవితాలు పాత నిబంధన వాటి చూస్తున్నాము, చూసారా. అందుకే ఇహలోక ధనమందు గర్విష్ఠులైపోక అస్థిరమైన ధనమందు మనసు ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన అండర్లైన్. ఈ 2వ ఆస్తి అంతస్తు గురించి మాట్లాడుతున్నారు. ఇది మొదటి ఆస్తి, దీని వల్ల వచ్చే నష్టం చెప్పాడు. ఇప్పుడు 2వ ఆస్తి ఏమంటున్నారైనా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఆవిధైర్యము గలవారును. ఇదే ధనం అట్నైనా, క్రియలు అనే ధనం అట దాని పేరు. 2వ రకమైన ధనం ఆత్మ సంబంధమైన ధనం. ఇది వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. ఈ ధనం ఎంతమంది దగ్గర ఉంది నాయనా? ఇందులో గర్వపడాలి. అసలు గర్వపడవలసిందేమో గర్వపడట్లా, గర్వపడవకూడని విషయంలో గర్వపడుతున్నారు. ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు, వారు సిగ్గుపడవలసిన విషయం ముందు అతిశయం పొందుతున్నారు, అతిశయించవలసిన దాంట్లో ఏమో సిగ్గుపడుతున్నారు. రివర్స్ లో ఉంది బతుకు. దీన్ని ఒప్పింపజేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దో ప్రార్థన చేయండి. సిగ్గు పాడబడంటే సిగ్గు. అదే బర్త్డేలో ఆడేస్తా ఉన్నాడు డాన్స్ కట్టేసి
స్టేజ్ మీద. అది సిగ్గర్రా. శరీర సంబంధమైన సంపాదన, ఆస్తి పాస్తులు సంపాదించుకొని ఓహోని విర్రవీగిపోతూ ఉన్నావు నా సోదరి సోదరా. సిగ్గుపడవలసిన విషయం అది. చూడు, గర్వంగా కాలరెత్తుకొని మాట్లాడే మాట చెప్తున్నాడు. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు నేను మంచి పునాది తన కొరకు వేసుకున్నట్లు. నాకు మంచి పునాది అని. ఇప్పుడు చావని నేను ధైర్యంగా చచ్చిపోతాను. నా కొరకు కోట్ల రూపాయలు దాచిపెట్టుకొని ఉన్నాను అక్కడ. సత్క్రియలోనే ధనం, ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకొని ఆ లోకంలో బీదవారుగా ఉన్నాము. అర్థం కాక ఎందులో ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలో తెలియక. అందుకని ఈ ఆస్తిపాస్తుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లేవి, ఆస్తిపాస్తులు ఉన్న లాభాలు ఏంటి అన్నదాన్ని 2 భాగాలు చేసి మీకు అరటిపండు ఒలిచిపెట్టినట్టు పెడుతున్నాను. తినండి, చేసుకురండి. ఒకవేళ అందులో ఆశ ఉన్నదేమో, ఉంటే ఉంటది, ఇన్ని రోజులు ఉంటే ఉండింది, ఇక మీదట మీరు ఉంచుకోబాకండి అందులో. ఎందుకంటే ఆస్తి వలన ఏముందినైనా ప్రమాదము ఉంది. ఏం ప్రమాదం అట? గర్వం వస్తుంది. ఆస్తి వస్తే చాలనైనా గర్వం. 10 రూపాయలు లేకపోతే బాగుంటారు, 10 రూపాయలు కలిగి ఉన్నారు అనుకోనైనా చెప్పలేదు. వాళ్ళకి తెలియదు ఆ గర్వం ఎట్టాడిదో. లేని వారు ఏం చెప్పలేరు, కానీ లేకుండా కలిగి ఉన్న వారిని ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. దాని వలన ఏ ఉపయోగము లేదు, అది మహాప్రమాదము. అందులో అట్టే తూగిపోతున్నారట. దాని పేరే అందులో మత్తు కలిగి ఉన్నారు. ఇంకేం వినలేరు వాళ్ళు. ఇట్టే చెప్తావులే, మేము చూడందా ఏం ధనం పెద్ద ఇదని, ధనం గురించి ఎక్కువ సంపాదించక ప్రమాదం వస్తుందని మాట్లాడండి ఎవరైనా ఈ సబ్జెక్ట్ ని. ధనం కలిగిన వాళ్ళు ఒకవేళ ఆ స్థితి కలిగిన వారు వింటే, సంపాదించలేని వాడు ఇన్ని మాటలైనా తెలుసులేరా, నువ్వేం చేయలేవా, సంపాదించలేవు అనుకుంటారు. ఓకే, ఆ రకం కూడా ఉన్నారు ఒకవైపు, అది తెలియకుండా. కానీ ఈ సూత్రం తెలిసిన వారైతే నా ప్రియులారా బహా జాగ్రత్తగా కలిగి ఉంటారు. అందుకే 2 విషయాలు తెలుసుకో. ఈ 2 ధనాలను సంపాదించు, 2 ధనాల్లో ఉన్నటువంటి ప్రమాదాలు కూడా దయచేసి గుర్తించు, ఆదాయాలను కూడా గుర్తించు. శరీర సంబంధమైన ధనం గురించి ఆలోచిస్తున్నాం గత వారం నుంచి. శరీర సంబంధమైన ఆ ధనములో ఏం ప్రాబ్లము, ఏం ఆదాయం ఏందనైనా ఆ ధనం సంపాదించుకోవాలని ఆదాయం ఏంది? భోగము అన్నాడు. అన్నిటి వాటి కొరకు చూసారు. ఎక్కడ పోవాలన్నా కాళ్ళతో పోవచ్చు, లిఫ్ట్ తో పోవచ్చు, ఫ్లైట్ లో పోవచ్చు. చూసారా, ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ఫ్లైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఫ్లైట్ కొనుక్కుంటున్నారు. కలిగి ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఈ సినీ యాక్టర్లు అందరూ ఒక్కొక్కరు ఒక ఫ్లైట్ కొనేసి ఉన్నారట. ఇది ఇంకొక దేశం పేరు విన్నాను ఆయన. ఆ దేశానికి వెళ్తానంట, ఇంటికి ఒక కారు పెట్టుకుంటున్నట్టు ఇంటికి ఒక ఫ్లైట్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఆ దేశం ఇంకెవరిని అడగరంట. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చారా, వారు ఫ్లైట్ పెట్టుకున్నారా, నేరుగా వెళ్ళిపోయారా, చూసుకున్నారా, డ్యూటీ చూసుకున్నారు, మళ్ళీ నేరుగా ఫ్లైట్ లో వచ్చి దిగేస్తున్నారు. ఇంటింటికి ఒక ఫ్లైట్ ఉంది. సరే, ఒకనాడు ఏమో ఆ ఫ్లైట్ ఎక్కి దిగేస్తేనే గొప్ప అనుకుంటున్నారు. ఇంటికి ఒకటి పెట్టుకొని ఉన్నాడు. ఒకప్పుడు కారో అన్నారు, ఇప్పుడు కుక్కలు కూడా తిరుగుతున్నాయి దేంట్లో, కారులో. చూసారు, ఇది గొప్ప ఏంటి? దీంట్లో ఏం ఆలోచించాం? ఏదంటే లాస్ట్కి నువ్వు చచ్చిపోయేటప్పటికి అది ఏది నీ వెంట రాదు. కీర్తనల గ్రంథం ఎంత బాగుంది ఈ మాట, ఒక్కసారి చూడండి ప్రియులారా. 62వ కీర్తన 10వ వచనం. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి. బలాత్కారం వచ్చే దాని మీద నమ్మిక ఉంచుకునుకుడి. దోచుకొనుట చేత గర్వపడకండి. ఇది పెద్ద గొప్ప అనుకోబాకండి. బిజినెస్ మ్యాగ్నెట్ ని లేకపోతే బిజినెస్ స్కిల్ అనకండి. ధనమెచ్చినను, అండర్లైన్, ధనము హెచ్చైనను అంటే పెరిగే దానిని లక్ష్య పెట్టకుడి. వద్దు, ముద్దుగా చెప్తున్నాడు. దీని మీద లక్ష్యం ఉంచకండి. మరి ఇంక దేని మీద లక్ష్యం ఉంచమంటావు? దేని మీద లక్ష్యం ఉంచమంటారు నాయన? పుట్టిందే ధనం కొరకు అన్నట్టు బతుకుతుంటే, ఏరా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏదైనా 4 రాళ్ళు వేసుకొని ఉన్నావు వెనక అంటారు. 4 రాళ్ళు నెత్తి మీద వేయాలా? ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు? సంపాదించి తప్పు కాదు నాయన, ప్రమాదం అయిపోయేంత వరకు సంపాదించుకోక దాన్ని. అది నిన్ను కాపాడాలి, కానీ నువ్వు దాన్ని కాపాడకూడదు. అది ప్రమాదం. ధనము హెచ్చైనను దాన్ని ఏం చేయబాకన్నాడు? లక్ష్య పెట్టకుడి. హెచ్చైనను అంటే అవ్వచ్చు. కష్టపడు, సంపాదించుకో. హెచ్చుగా కూడా ఉందనుకో, దాన్ని ఏం చేయబాక, దాని కొరకు లక్ష్యం ఉంచబాకంటే దాని కొరకే పుట్టామన్నట్టుకోకు. నీ కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అది అంతేనా? నీ అవసరానికి అది ఉపయోగపడాలి. చూస్తారు నాయన, నీ అవసరం కొరకు అది, దాని కొరకు నువ్వు కాదు. అన్నం కొరకు మనమా, మన కొరకు అన్నమా? ఎన్నో మార్లు చెప్పాం. మన కొరకు అన్నమా, అన్నం కొరకు మనమా? మన కొరకు అన్నం. ఇష్టం ఉంటే తింటాం, లేకపోతే వద్దంటాం. ధనమును కూడా అలా కేర్లెస్ గా ఉండు. ఆ లక్ష్య పెట్టిన వారు ఎవరు చూపించాం మీ కన్ను దృష్టికి. లోతు, అలాగే అబ్రహాం. వారి కలిగిన ఆస్తిని చూసారా, ఎవరు గొడవలు ఆడుకున్నారంటే వాళ్ళు కాదు, వాళ్ళ పని మనుషులు గొడవలు ఆడుకుని ఒక్కసారిగా ఏమైపోయినైనా విడిపోయి శాశ్వతంగా దూరం అయిపోయారు ఒక లోతు
కుటుంబం అంతా ఇట్లా. ఇప్పటికీ ఆయన గురించి వాళ్ళ కూతుర్ల గురించి బైబిల్ మచ్చగానే మిగిలిపోయింది. ఇది ఒక ఈ బుక్ ఆ బుక్ అని తెలియని వాడంతా మాట్లాడుతున్నాడు. ఒక అన్ని జనుల్లో కూడా జరగదునైనా ఇట్లాంటి దుర్మార్గత. ఒక తండ్రికి తాగనిచ్చేసి కూతుర్లు భార్యలుగా అయిపోవడం ఏందనైనా ఎంత దరిద్రంగా ఉందో చూడండి. మనకు పిల్లలు లేకుండా పోతారేమో అని వాళ్ళ ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి చూడండి. ఇదంతా అబ్రాహాము దగ్గర ఉండుంటే జరిగి ఉండనైనా, అబ్రాహాము తోడుగానే ఉండుంటే ఒకవేళ లోతు కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరుగుండేదా? ఏనాడైతే దేవుని వదిలిపెట్టేసి సంపాదన కలిగిన దేశం వైపు వెళ్ళిపోవాలనుకుని అదిగో మేము సుధేమ గుమర వైపు వెళ్ళిపోతామని ఏనాడైతే తన భార్య మాట విని అన్నాడో లోతు, ఆ రోజు ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె. వద్దాం, ఎంత ప్రమాదం చూడు. దాన్ని నమ్ముకునే ఆజ్ఞాపించాడు దేవుడు, వెళ్ళిపో. అబ్రాహామును బట్టి ఇప్పటికి కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాను, కాపాడాలనుకుంటున్నాము, వెళ్ళిపోండి. మీరు నలుగురు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. ఒకవేళ వెనక్కి తిరిగి చూశారో ఏమైపోతారో అది కూడా చెప్పాడు, ఉప్పు స్తంభం అయిపోతావని. కానీ వెనక్కి తిరిగి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె దేని ఎందుకు గర్విస్తుంది? ఏం బాగుపడింది మీరు చెప్పిన? ధనమే ధనము, ధనమే ధనము, ధనమే ధనమని పార్కులాడినటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎక్కడైనా చరిత్రలు ఒక్కసారి చూపండి బాగుపడినటువంటి సమస్య. మంచి మరణం పొందారు, రాబోయే లోకమునకు మంచి పునాది వేసుకున్నారని ఒకరిని చూపించేటట్టు ఉంది చూడు బైబిల్లో. అదే లక్ష్యం ఉంచకుండా ఉంటే వారి జీవితాలు కనబడతాయి. అందుకు ఒక్కసారిగా అయ్యో ఆడ కాలిపోతున్నట్టుందో, డమా అంటుందని తమ ఆస్తి అంతా ఏమైపోయిందో అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఏమైపోయిందంటే ఆయన ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ఇది పెను ప్రమాదం. ఒక్కసారిగా కుటుంబం అంతా చూడండి ఎక్కడికి ఏమైపోయింది. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 11 నుంచి 14 వరకు చదువు బ్రదర్. 49వ కీర్తన ఆయన చెవియుగ్గి వినమంటున్నటువంటి, ప్రపంచాన్ని వినమంటున్న మాట అది. 49వ కీర్తన 11వ వచనం నుంచి, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లను నిరంతరము నిలిచిననియు అని. ఆస్తి అయితే ఏమైపోద్దనైనా నిరంతరం నిలిచి ఉంటదట. తమ ఆస్తిని ఏమో ఇతరులకు ఏం చేయాలట, విడిచిపెట్టేయాలట. తమ ఇల్లు ఏమో నిరంతరం నిలిచిండును, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుందురు. వారు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు మాత్రము నిలవజాలడు. అది నీ వెంట రాదు. నువ్వు ఎంత పేరు పొందిన వాడవైనా నీ వెంట రాదు. ఇది మాట చదువుకున్నా కూడా మనకు అర్థం కాకపోతే ఇంకేం చేయాలి? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. ఆయన ఎంత సంపాదించినా దాన్ని ఏం చేసేయాలని, నువ్వు ఎత్తుకుపోయేదైతే లేదు కానీ ఏం చేయాలట, ఇతరులకు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలని. తమ ఇల్లు మాత్రము శాశ్వత కాలం ఉంటాదనుకుని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. తమ భూములకు పేర్లు కూడా పెట్టేసి లక్ష్మీ నిలయం, విక్టోరియా మహానిలయం, ప్రపంచంలో కోటీశ్వరరాలు విక్టోరియా. పరలోకం అంటూ ఒకటి ఉంది తెలుసా నీకు? ఈ లోక సంబంధమైన ధనము లేని ఒక లోకం ఉంటది తెలుసా నీకు? అక్కడికి సంబంధమైనటువంటి బహుమానాలు ఉన్నాయి నీకు తెలుసా నీకు? విక్టోరియా మహారాణి. ఇది ఏనాడైనా కలిగి ఉన్నా కూడా నువ్వు కంపు కొట్టే చచ్చిపోతావే విక్టోరియా. ఎందుకని? దేహం అది ఘనత వహించిన, అదిగో చూడు, ఘనత వహించిన వాడనైనను, పరిణవచనం, ఘనత వహించిన విక్టోరియా మహారాణి అయినను మనుష్యుడు భూమి మీద నిలవజాలడే. శాశ్వతమైన లోకం ఒకటి ఉన్నది, నువ్వు రాగలవా అక్కడికి? ఆలకించండి ప్రియమైన వాళ్ళ. ఇంతంత గొప్పవారికి కూడా తెలియదు నైనా. అదేదో ఒక్కే సంపాదన తెలుసు, ఒక్క డబ్బే తెలుసు, ఒక్క బ్రతుకులే తెలిసి వీళ్ళకి అందులోనే గర్వించిపోయి ఓహో అనుకుంటుంటారు. ఆలకించండి. నాదింతే అనకు. నువ్వు నేను కలిగి ఉన్నది అంతే. విక్టోరియా మహారాణి కంటే ఏం గొప్ప కలిగి ఉండలేదు. అది లోక సంబంధమైన దాన్ని కూడా. ఆమె వెలువెలలాడిపోయి తన చివరి మరణ స్థాయి ఎక్కడికి దిగజారిపోయిందో తెలుసా? ఒకసారి ఇష్టని కడితే చూడండి ఒకసారి. నీ వెంట రాని దాని కొరకు ఇంత ఆరాటం. సరే, ఏ రాజు గుర్తించట్లేదు. నా వెంట వచ్చే ధైర్యం ఇప్పుడు చూసారా? నేను వద్దని తిరస్కరిస్తున్నానంటే నాకెంతో ఉంది, కావలసినది ఉండవలసిందేమో ఎక్కువగా ఉంది. నీకే ఇదే అనుకుని బతికేస్తూ దీనే సంపాదించుకొని దీని కొరకే విర్రవీగిపోతున్నావు. నువ్వు కలిగి ఉండవలసిన దానికి అనుగులేదు. ఘనత వహించిన వాడే నేను మనుషుడు భూమి మీద నిలవజాలడు. వాడు మృగమును మృగమును పోలిన వాడు. వద్దు ప్రియులారా, దీని మీద ఒకవేళ నువ్వు మనసు ఉంచుకుంటే దాని వల్ల వచ్చే మహాప్రమాదాన్ని రాశాడు. 109వ కీర్తన కూడా చూడండి. వచ్చే ప్రమాదాలు మాత్రం చెప్తున్నాను. 109వ కీర్తన 11వ వచనం. 109వ కీర్తన వారి ఆస్తి అంతయు. 109వ కీర్తన 11వ వచనం చదువుతున్నాం. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టాజితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురుగాక.
తండ్రి లేని వారిని తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండక పోదురుగాక, వారి వంశము నిర్మూలము చేయబడునుగాక, వచ్చు తరమందు వారి పేరు మాసిపోవునుగాక. ఇదంతా చదివింది ఎవరిదిదే? ఈ ప్రవచనము ఇస్కరీతు యోధాది ప్రియమైన వాళ్ళ. అదే దాని కొరకు ఆశపడ్డాడు. అదే డబ్బు సంచిని యేసు ప్రభుతో ఉన్న శిష్యుల్లో ఉండి కలిగి ఉన్నవాడు వీడు. దానివల్ల ఉన్న ఎంత ఎఫెక్ట్ ఉందో అద్భుతంగా రాసేశాడు. మీరు 6వ వచనం నుంచి 15వ వచనం వరకు మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి. ఇదన్నీ ఆయన ప్రవచనం. పుట్టనే లేదు, ఇంకా పుట్టనే లేని వాని కొరకు నువ్వు పుట్టకుండా ఉంటేనే మేలని చెప్పిన పాఠం ప్రియమైన వాళ్ళరా. ధనంలో ఎంత ప్రవచనం అవసరమైనా నువ్వు కలిగి ఉన్న ఆస్తి పాస్తుల మీద మత్తైపోయి ఉన్నావే, ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలని ఇంకా మత్తులు తేలిపోతున్నావు చూసావా. 4 రూపాయలు వస్తుంటే ఎక్కిపోతా ఉంటారు, 4 రూపాయలు తగ్గిపోతుంటే అయ్యో కుమిలిపోతూ ఉంటారు. దాని ముందు లక్ష్యమే ఉంచబాకన్నాడు దేవుడు. ఎందుకంటే ఇదిగో నీ పేరు మాసిపోయే ప్రమాదం ఉంది. దీని కొరకు యేసుని అమ్మేపోతావు నువ్వు. సరే, బోల్డ్ మంది యేసుని అమ్మేస్తున్నారు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు. ఇదే గొప్ప జీవితం అన్నట్టు దీన్నే నమ్ముకునేట్టు బ్రతికి దేవుని వదిలేశారు, సోదరులను వదిలేశారు, సహోదరులను వదిలేశారు. చూసారా ప్రమాదం ప్రియమైన వాళ్ళరా. ఎక్కువ అయిపోతూ ఉంటే దానివల్ల పెద్ద ప్రమాదం ఉంది. ఇది నా మాటగా వినకండి, ఇది దేవుని మాటగా వినండి, ఇది దేవుని హెచ్చరికగా వినండి. ఇది అబద్ధం అనైనా చెప్పండి, ఇస్కరియోతు జీవితం అబద్ధం అనైనా ముందుగానే ఏనైనా 1800 సంవత్సరం క్రితం ముందు రాసింది ఇది. అప్పుడు పుట్టనేలేదు వీడు. ఈనాడు ఇది కూడా ఆశించినట్లయితే ఈ మత్తులో తూగుతున్నటువంటి సోదరులకు హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు, మత్తు ఉండొద్దునైనా, దాంట్లో మత్తు తూగబాకండి. రానినైనా అది మన అవసరం వచ్చిందా అది వెళ్ళిపోతూనే ఉండాలి. దానికి మొక్కడం ఏంటి చెప్పు? అది వచ్చిందంటే రూపాయి కింద పడిపోయి ఉంటే రూపాయి కాయినది దాన్ని ఎత్తుకుని ఏం చేస్తున్నారా? మొక్కుతున్నావేంటే దాన్ని? అది నీకోసం వద్దు. అది భయంకరమైన ప్రమాదము. ఇస్కరియోతు అదని ఎక్కడ తీసుకెళ్లిపోయిందట, ఆయన ఎక్కడ తీసుకెళ్ళిందని రాస్తున్నాడు. పేరే మాసిపోయింది, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. తన పేగులన్నీ తన పాదాల మీద పోసుకుందట ఇస్కరియోతు యోధ, ఆ ధనం మీద పెట్టుకున్న ఆశను బట్టి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం, నీ ఆస్తి వలన పరులు తృప్తి నొందుదురు. ఏంటంటే నీ ఆస్తి వలన ఏమైపోతారు? నువ్వు ఎంతైతే కష్టపడి సంపాదించుకుంటున్నావో ఆ ఆస్తి వలన ఏమవుతుందట? పరులు తృప్తి పొందుతారట. నీ ఇంట్లో ఉండేవారు తృప్తి పొందరు, నువ్వు తృప్తి పొందవు. పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్నిలో ఇల్లు చేరును. తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో రాసి పెట్టుకోండి. ఈనాటి ఆరాధనలో ఈ గొప్ప పాఠాన్ని నేను మిస్ చేసుకున్నాను అని నువ్వు ఆనాడు విలపించబోతున్నావు. జాగ్రత్త. ఒకవేళ దాని యందు లక్ష్యం ఉంచుంటే ఈ లోక సంబంధమైన ధనం మీద నువ్వు మనసు పెట్టుకుని అందులోనే నువ్వు గర్విష్ట అయిపోయి ఉంటే ఇది పెద్ద పరిస్థితి. ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి తిని ఉన్న అవకాశాన్ని జారవిడుచుకోకండి, కూర్చోబెట్టి ఇదిగో దేవుడు గొప్పగా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇది పెద్ద పని ప్రమాదము. చెప్పురానైనా ఒకవేళ మేలే ఉంటే దేవుడు మీకు ఇవ్వడా? ఇది మీకు ఎందుకు ఇవ్వడం అనుకుంటున్నారు మీరు? ఆయన అది ఎంత ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. సరే, దానివల్ల నువ్వు నష్టమైపోకూడదు. అది వచ్చేసి ఒకవేళ దుర్మార్గం తెచ్చుకున్నావంటే నీకు తెలియకున్నది పరులు ఇల్లు పోయి చేరిపోవును. ఇంకా అదే సామెతలు అంటాడు, అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును అంటాడు. మన కళ్ళు ఎదురుగా ఎగిరిపోతా ఉంటది. అప్పుడే వస్తాడు అర్జెంటు ప్రమాదం, తొందరగా ఇయ్యే అంటాడు. ఇచ్చేసే, తొందరగా ఇచ్చేయాలి మనం, అంతే ఇచ్చేస్తాం. ఆ తర్వాత వాడు తిరిగి ఇవ్వడు. ఇక్కడ ఈ వాక్యం నెరవేరాలి కదా, ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళిపోవాలి. మరలా పోయి అడిగినాం అనుకో ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. ఇడియట్. ఏంది రోడ్లో వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నా, వాడు కాళ్ళు పట్టుకున్నా. సరే, జాగ్రత్త. దీన్ని నమ్మకండి. అది నీకు కావాలి, నీ అవసరం మాత్రం తీరనివ్వు, అది తీర్చుకుని వెళ్ళని. 6వ అధ్యాయం 31 వచ్చింది చూడు. అందులోనే సామెతల గ్రంథం గొప్ప మాట చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 31 వచ్చింది. వాడు దొరికిన ఎడల ఎక్కడ దొరుకుతాడట? 7 అంతలు చెల్లించవలెను. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. ఎవరికి దొరికిన ఎడల? ఎవరికి దొరకాలట? దొంగ ఆకలి కొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలించిన ఎడల ఎవరును దానిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల పాయింట్ అంతే, ఎవరికి దొరికితే అని. ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ దొరుకుతారట. ఏం జ్ఞానం రా బాబు దేవుడు. ఏమంటున్నాయినా, వాడు దొరికిన ఎడల 7
ఎంతలు చెల్లింపవలెనో, నువ్వు కొట్టుకొచ్చేసిన దాని అంతా డబుల్గా నువ్వు చేసి వచ్చేయాలట. ఇంత ప్రమాదం ఉంది. ఇప్పుడు చెప్పిన డబ్బు వలన ఒక్క మంచి ఎందుకు కనబడలేదు రెఫరెన్స్లో వెతికి రాశా. ఈ ఒక్క మంచి చెప్తాం. ఒక అన్న వస్త్రం తప్ప నువ్వు రాసుకోబోరా పెరుమాళ కొడక అన్నట్టుంది. నన్ను వెతికితే ఇది ఎందుకు చెడుకి ఎన్నైనా దొరుకుతూ ఉంది, అందులో నేను చెప్పేసిందంతా కూడా వదిలేశాను. మ్యాక్సిమం మీకు తెలియని రెఫరెన్స్ని చెప్పాలని చెప్పి ఏరి రాసుకున్నాను. నోట్బుక్ అంతా చూడండి, అవన్నీ రాసేసుకొని అందులో ఫిల్టర్ చేసి మీకు తీసుకొచ్చాను నేను. ఇందులో మంచి చూపించడానికి ఒక్కటి కూడా అనుకూలమైన వచనంగా దొరకట్లేదు. డబ్బు సంపాదించుకోండి, మీరు మేలును అనుభవించుదురు అని చెప్పడానికి ట్రై చేస్తే ఎఫెక్ట్ వెంటనే వెనక్కొడతా ఉంది. ఏమని? వాడు వచ్చి పట్టుకును. సరే ఇంకేం డబ్బు వల్ల ఆదాయం లేదంటే, నేను చెప్పలేదు నేను ఆదాయం లేదని. ఉంది. ఏం ఆదాయం ఉందో అది కూడా ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. నేను ఎందుకు లేదంటాను? ఉంది. అది యథార్థం మీరే చూడండి. దానికి మించి మీరు ఏం కోరకండి. మరలా 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా చూడనా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 6 నుంచి చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము ఆ డబ్బుని. కాగా డబ్బు వలన అన్న వస్త్రములు గలవారమై అదంతా కలిగి ఉండమ్మా. ఏదైతే ఉండాలైనా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదమో. ఇంతకు మించి ఏదైనా కలిగి ఉండాలను ఆశపడితే అది పరులకు వదిలిపెట్టి వెళ్ళవలసిందే. అది ఇంకొకరు సొమ్ము అయిపోవలసిందే. ఇంకా 7 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇవి రెండింటికి ఉపయోగపడి మనం అందులో ఉండము. దీంతో తృప్తే పొందము. ఎవరైనా డబ్బు నాకు చాలు అన్నవారు ఉన్నామా? ఇది అనాలంటే ఈ పాఠం అంతా నీకు దొరికి ఉండాలి. ఎంత పాటు చెప్పండి. వద్దు అనలేము. నేను ఎంత ఇచ్చినా తీసుకోవాలి. ఎంత ఇచ్చినా ఇచ్చే అదంతా వచ్చినా నీ దగ్గర ఉన్న రెండింటికి ఉపయోగపడతాయి. అది ఒకటి ఏదినైనా అన్నమునకు, రెండోది వస్త్రమునకు. ఇది కొలదైపోతూ ఉంటే నువ్వు ఉన్నదానంతా అమ్మేసుకున్నా కూడా దానికే ఖర్చు పెట్టాల. నేను నగలన్నీ ఉన్నాయి దేనికినైనా. లాస్ట్కి ఏది లేకపోతే, అన్నము వస్త్రము లేకపోతే దాన్ని అమ్మి తీసుకుంటాం. ఇంక దేనికైనా పెడతామని చెప్పు. అన్ని అమ్మేస్తాము, దేని మాత్రం అమ్మలేమ్మా. అన్ని అమ్మేసి వస్తాం వెనక్కి, దేని మాత్రం అమ్మమ్మా. అన్నాన్ని వస్త్రాన్ని అమ్మమ్మా. నువ్వు వేసుకున్న పాత బట్టలను ఏమైనా అమ్ముకొని బతకలేవు. ఎవరికి కావాలి నువ్వు వేసుకున్న బట్ట? పాతది ఇస్తే విసిరి పారేస్తున్నారు. ఇప్పుడు అన్న వస్త్రం కలిగి ఉండండి అంటే ఈ ధనము వలన కలిగి ఉండాల్సింది అదే. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడైనా కూడా వాడు కలిగి ఉండాల్సింది అన్న వస్త్రమే అని అన్నప్పుడు ప్రియులారా, దీనికి ఎందుకు నేను ఎంత ఆరాటమో వద్దు. దీనిలో ఉన్న ఎఫెక్ట్ ఇది. దీని కొరకే నువ్వు తూలి తోక్కో, దీని మత్తులో నువ్వు ఇమిడిపోకో, కలిగి ఉండు. అది అన్న వస్త్రానికి ఉపయోగపడుతుంది. ఈ వస్త్రం చినిగిపోయిందంటే ఇంకోటి కొను. అన్నం అయిపోయిందంటే డబ్బాలు మళ్ళీ నింపుకో. దానికి ఏం కావాలో అది తక్కువ కొద్ది చూడు. ఇల్లు కూడా అమ్మేస్తాం దానికోసమే, వస్త్రాలు అమ్మేస్తాం దానికోసమే, వస్తువులు అమ్మేస్తాం దానికోసమే. లాస్ట్కు నువ్వు ఆ వస్తువు అంతా కూడా అమ్మినా కూడా దానికి ఉపయోగపడేది దేనికైతే ఈ రెండింటికే. ఆ రెండింటే హ్యాపీగా ఉంటే ఇంకేం పని ఉంది నేను నీకు? నిమ్మలంగా దేవుని పని చేసుకోబో, నిమ్మలంగా అదిగో మరొక ధనం ఉంది దాన్ని సమకూర్చుకోబో అని అంటే ఇజికే ఒప్పుకోలేదే. ఇజికే అర్థం కాలేదే. ఇది సరే ప్రియులారా, రోగముతో ఉండి ఒక్కసారి దేవునికి మొక్కుబడి చేశాడు. ఏనా మొక్కుబడి చేసుకుని ఏం చేశాడట? ఒకసారి చూద్దాము. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం అక్కడ 13వ వచనం చదువు బ్రదర్. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వానిని లోపలికి రప్పించి తన నగరింది ఏమి రాజ్యమంది ఏమి కలిగిన సమస్త వస్తువులతో దేనిని మరుగు చేయక తన పదార్థము గల కొట్లను వెండి బంగారములను గంధవర్ణములను పరిమళ తైలములను ఆయుధశాలలను తన పదార్థములను సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అంతా చూపించేశాడంట. ఏంటి చూపిస్తే అని ఒకవేళ మీరు అడుగుదురు, ఆ చూపిస్తే ఏం జరిగిందని కింద ఏమన్నా వచ్చి యెషయా ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఎవరయ్యా? ఏందో చూపించే తోట దగ్గర నుంచి మొత్తం చూపించేస్తున్నావు. నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోనులో దూరదేశం నుండి వచ్చి ఉన్నారని చెప్పాను. వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా హిజ్కియా నా పదార్థములలో గర్వంగా చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఎవరి దగ్గర? యెషయా
దగ్గర ఏమని, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను. నేను అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఇప్పుడు వినరా. నేను చూపిస్తాపమ్మా, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో కుక్కర్లు ఉన్నాయి, మా ఇంట్లో బైకులు ఉన్నాయి, మా ఇంట్లో అన్ని ఉన్నాయని చూపించడం తప్ప చూపిస్తేనే ఇక్కడ ఏమి కనబడదు నీకు. అర్థమైనా? సమయం లేకుండా మీకు చూపించలా. ఇప్పుడు చూడు వచ్చే దినములలో కాపీ దినవృత్తాంతముల గ్రంథానికి రా. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం. ఇదే సందర్భాన్ని దిన వృత్తాంతం 2వసారి చెప్తూ ఉన్నాడు చూడైనా. 32వ అధ్యాయం 24వ వచనం నుంచి 33వ వచనం వరకు ఇప్పుడు చదువు. ఇదే సందర్భాన్ని అక్కడున్న సందర్భంతో చెప్పి ఏం పొరపాటు చేశాడు హిజ్కియా, చూపించిన తప్పని మనం ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ చూడు జవాబు చెప్తున్నాడు. ఆ దినములలో, ఇది షార్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసాను. అయితే హిజ్కియా మనసున గర్వించి, అండర్లైన్ మనసులో ఏమి చేశాడు ఆయన? గర్వించి. అబ్బా, అదే నేను చెప్పాను. ఇంత కొనుక్కో అయ్యా, కాపాడితే చాలు అన్నాడు. కాపాడేశాడు దేవుడు. 15 సంవత్సరాలు ఇస్తే ఎంత లోబడి దేవునికి బ్రతికి ఉండాలి ఆయన. కానీ ఇప్పుడు ఏమైపోయాడట, అతను తన మనసులో గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు దేవుడు నాకు తోడున్నాడు, నాకు ఇన్ని చేశాడు, అది చేశాడు. ఎవరితో చెప్పుకోబాకండి ఇవి. మనం అప్పుడప్పుడు ఇదే మాట్లాడుతుంటాం. నాకు అది ఇచ్చేసా, నాకు ఇది ఇచ్చేసా, నాకు గొప్పలు చెప్పుకో. 5 నిమిషాలు పెరుక్కోబోయినారు వచ్చి ఎవరి దగ్గర నుంచా? సరే చదువు. తనకు చేయబడిన మేలునకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయము గర్వము విడిచి తానును యెరూషలేములో కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకుని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములు రత్నములను సుగంధ ద్రవ్యములను డాలును నానా విధములైన శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కిసములను కట్టించెను. ధాన్యములను ద్రాక్షారసమును తైలమును ఉంచుకున్నట్టుకు కొట్లను పలు విధములైన పశువుల శాలలను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కంటి వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. ఆ తర్వాత ఏం జరిగిందనైనా మొత్తం వచ్చి ఏం చేశారైనా పెరుక్కొని వెళ్ళిపోయారు. ఈ పాఠం నీకు గుర్తొస్తే ఈయనకలాగే మారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. మీరు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే మొత్తం పెరుక్కొని వెళ్ళిపోయారు కలిగిన వాటి అన్నిటినీ. కారణం తమ మనసులో ఏముందటైనా గర్వము. డబ్బున్న ప్రతి ఒక్కరు గర్వమే పొందుతారు అని 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం మనం చదివాం. దీని ఎఫెక్ట్ ఎవరు గర్వించినా వారు సొమ్ము ఇలాగే వెళ్ళిపోతాయి. దీనికేనైనా ఎవరెవరినో ఏమేమో మాట్లాడతాము. కలిగి ఉండవలసిన దాంట్లో కలిగి ఉండి ఏమైనా మాట్లాడు. ఆత్మ సంబంధమైన ధనమును కలిగి ఉండి అందులో గర్వంగా ఉండవు. శరీర సంబంధమైన వాటిలో గర్విస్తే ఇంతే ప్రమాదం సంభవిస్తుంది. మొత్తం పెరుక్కొని వెళ్ళిపోయాడు. కొట్టి తీసుకెళ్తారు. ఎంతసేపు అయినా నాకా ఈ గతి రాబోతుంది అనుకుంటూ ఉంటారు ధనవంతులు. మీకే అయ్యో అన్నాడు గ్రంథకర్త. వద్దు ప్రియులారా, కలిగి ఉండవలసిన దాంట్లో కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఈ ధనం ఏనాడైనా నేను వదిలిపెట్టేస్తుంది. ఈ మత్తులో నా తూగుతున్నావు, సంపాదించి ఈ రోజు ఇంత రాకుండా ఇంటికి రాబాకు నువ్వు అని చెప్పిన వారు కూడా లేకపోలేదు. అవునైనా సంపాదించుకోకుండా ఇంటికి పోకుండా బోల్డ్ మంది తిరుగుతున్నారు. ఈ వ్యాపారం ఇంత చేసుకొని ఇంటికి రా, దాన్ని నమ్ముకుని చాలా మంది ఇలా అయిపోయారు. అలా గర్వం పుట్టి ఆ గర్వం వలన ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయినారో వరుస పెట్టి చెప్పగలం వాళ్ళని. వీలైతే మీకు అర్థమవుడు కొరకు ఇంకా కొనసాగింపుగా అలా గర్వంతో ఇంకెవరెవరు ఊడిపోయారో బోల్డ్ మంది ఉన్నారు. వారిని కూడా చూసి బుద్ధి తెచ్చుకుందాం. ఇప్పటికీ మనసు మారలేదు మనకి అని అంటే ఇంకొక వ్యక్తిని కూడా చెప్పమంటే చెప్తాం. కాకపోతే ఇప్పుడు కాదు, చదివారు ఫ్రెండ్. ఇంత ప్రమాదం ఉంది. కానీ ధనము చేత పరలోకాన్ని సాధించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ లోక ధనాన్ని పరలోక ధనంగా మార్చుకున్న వారు మాత్రమే పరలోకానికి వెళ్ళారు. అందుకని ఇహలోక ధనమందు మత్తులై ఉండకుండా
కాకుండా పరలోక ధనమందు గర్విష్ఠులుగా దేవుడు కోరుకున్నట్టు మెప్పుగా బతకడం ప్రతి ఒక్కరూ ఆశించాలని ఈ వాక్యాన్ని చెప్పి నన్ను నేను హెచ్చరించుకొని మరి మిమ్మల్ని హెచ్చరించుకోమని కోరుతూ నిన్న మాటలు ముగిస్తున్నాను.